సోషల్ మీడియాలో చూసుకొని అందరూ ఈ రమణ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ప్లీజ్ నేను మర్చిపోయిన తమ్ముడు లేరా వేణు అనే అబ్బాయి అంత ముందుకే కాళ్ళు కొంచెం లేదు, చాలా పేదవాడు, ఇద్దరు పిల్లలు, అబ్బాయి 10th క్లాసు, అమ్మాయి 9th క్లాసు, ఆర్థికంగా వాళ్ళ భార్య రోడ్డు మీద చిన్న బజ్జల బండ వేసుకొని జీవనం నడుచుకుంటే వాళ్ళని కొంతమంది మోసం చేసి వెనుక పోయి అప్లా పాలైనరు. ఆయన ఆటో నడుపుకుంటాడు, కిరాయి కట్టలేక వారం 10 రోజుల నుండి ఇంట్లో ఉంటుండు. ఎవరైనా మనమందరం కలిసి వాళ్ళ పిల్లలను చదివించి కొంచెం ఆటో ఆయనకి ఏదైనా సెకండ్ హ్యాండ్ అందరం తల వేసి ఏమన్నా కొనిచ్చే అవకాశం ఉంటే మీరు అందరూ కొంచెం ముందుకు వచ్చి తమ్మిని కుటుంబాన్ని కూడా కొంచెము నింపుకున్నాం. ఎందుకంటే ఉద్యమకారుడు, అందులో 10th కూడా ఇరిగింది. మల్కాజ్గిరిలో చేస్తుంటే ఆ కాలే ముందు పోయిందంటే మధ్యలో 10th పోయింది. ఆ తమ్ముడు ఇప్పుడు చదివి తిందామంటే కూడా తిండి లేకుండా అయిపోయింది. 300 రెంటు కట్టుకోలేక ఆటో, ఇల్లు కిరాయి 6-7 వేలు కట్టలేక పిల్లలను చదువు తీస్తలేరు. ఎవరన్నా అన్నా ప్లీజ్ ఎవరన్నా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని తీసుకొని చదివిపియండి, అప్పుడు తమ్మినికి ఒక ఆటో సాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటాడు తమ్ముడు, మల్కాజ్గిరి ఆనంద్ భవన్ లో ఉంటాడు. ఆ తమ్ముడు నాతో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తమ్మి పేరు వేణు, కూర్చో. ఖచ్చితంగా వేణువు మనం మాట్లాడదాము, ఎందుకంటే పిల్లలు ఫౌండేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడదాము. పాశమన దృష్టి కూడా రేపు తీసుకుపోయి మాట్లాడదాం. ఇప్పుడు అది పక్క పెడితే అది ఇప్పుడు మాట్లాడదాము, ఇది అయిపోయాక మాట్లాడదాము. ఈరోజు ముఖ్యంగా ఈ రమణ్ టేబుల్ సమావేశానికి మరి సోషల్ మీడియాలో పెట్టంగా చూసుకొని వచ్చిన మరి ఇక్కడికి వచ్చిన పాశం యాదగిరి గారు కానీ, పుద్వన్న కానీ, మా కమిటీ సభ్యులు, మా లింగన్న, మా సీను, మా సురేష్, మా బుల్లెట్ వెంకన్న, మా పెద్దలు, మా పెద్దయిన లింగయ్య గారు, తెలంగాణ లింగయ్య గారు కొన్ని పోయింది పెద్ద మనిషి, మా లావణ్య, అందరికీ ఫోన్ల ద్వారానే, అయితే మా సుధాకర్ అన్న వీళ్ళందరికీ. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రకరకాల చర్చలు నడిచినాయి, ఇప్పటిదాకా అన్ని చర్చలు విన్నాం. అయితే దీనికి పరిష్కారం ఒకటే. అన్నట్టు వెంకయ్య అన్నాడు, అది మనం రాజ్యంతో కొట్లాడగలుగుతామా? రాజ్యం బలంగా ఉంది, కొట్లాడలేము, అది కూడా వాస్తవమే. రాజ్యానికి మనం ఏమేమి ఇవ్వాలన్నా, ఆ కమిటీకి ఏమేమి సిఫార్సు ఇవ్వాలనో వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి ఇచ్చినాక ఇంకా మనకేంటంటే ఇప్పటిదాకా మళ్ళీ మా సీనియర్ ఒకటి ప్రతిపాదన చేసిండు ఇప్పటిదాకా నాకు దగ్గర కూర్చొని. అంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే, అరే నాయన ఈ కమిటీతో ఏం కాదు నాయన, అసలు దగ్గర పోదాంపా, సీఎం దగ్గర పోదాంపా, మనం ఈ కమిటీతో పని లేదు, సీఎం అపాయింట్మెంట్ తీసుకుందామా అంటున్నాడు. ఇది కరెక్ట్ ఆలోచన. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు ఏం చెప్పిన, కేకేను ఫస్ట్ నిర్వహించినప్పుడు అందరూ సైలెంట్గానే కూర్చున్నారు. నేనే ఫస్ట్ మాట్లాడినా, అయ్యా కేకే కమిటీ అంటే తెలంగాణ దివాలా కమిటీ అని చెప్పిన, ఉద్యమకార దివాలా కమిటీ. ఎందుకంటే ఆయన టాయిలెట్ మన పిల్ల పొద్దుగాల అన్నాడు, టైలెటా టూలేటా అంటే బోర్డు పెడితే అది టైలెట్ అనేది కడతాడంటే టూలెట్ అనేది కనబడుతుంది అంట. ఆయన కళ్ళు ఈయన వాడు గుర్తుపడతాడు. ఇది పొద్దుగాల నడిచిన చర్చ. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అసలు వాస్తవంగా ఆయన ఉద్యమాలతో ఏం సంబంధం ఉన్నది? అన్న సీనన్న దయచేసి, ఆయన ఉద్యమాలకు ఏం సంబంధం లేదు. సరే ఆయన పెట్టిండు, పెద్ద ఆయనగా తెలంగాణ బిడ్డగా గౌరవిస్తాము, ఓకే. కానీ తెలంగాణ ఇలాంటి వాళ్ళ చేతుల తెలంగాణ ఉద్యమకారులు ఒక ప్రశంస పత్రం అనుకున్న తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని చెప్పి నేను చెప్పగలుగుతున్నా. వాళ్ళు ఏమని అనుకోండి, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే ఇక్కడ అన్నకూర్చున్న ప్లేస్లే, ఇప్పుడు అన్నకూర్చున్న ప్లేస్లో ఇక్కడనే రేవంత్ రెడ్డి కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. పాసమని అందరూ మీటింగ్ పెట్టిన రోజు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలే. ఇక్కడ కూర్చొని డాక్టర్ చెరుకు సుధాకర్, నేను, పాసమన్న, రేవంత్ రెడ్డి, మేము నలుగురు కూర్చున్నాం. ఇక్కడ పక్కన కూర్చున్నాక ఆయన ఏమన్నారు తెలుసా? రేవంత్ రెడ్డి అన్న, సుధాకర్ అన్న, ఉద్యమకారుల కోసం ప్రణాళిక పెద్దగా తయారు చేయాలి, మనము దానికి ముందు ఉండాలన్నాను అన్నాడు. ముందు చెరుకు సుధాకర్ ఎట్లా పంపించాలని ప్లాన్ చేసింది కూడా రేవంత్ రెడ్డి పార్టీలకు వెళ్ళి. ఇది మా సీనియర్కైతే తెలుసు. ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే, ఏదో ఇస్తారన్నది కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామన్నదని మనం అడుగుదాం. అయితే వెళ్ళాక అద్దెకి దయాకర్ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చామన్నాడు,
అన్న ఎవరు ఏం కావాలని ఒక్క కూడా ప్రశ్న అడుగుతలేరు మమ్మల్ని, మరి మేమేం చేయాలని చెప్పాలని అంటున్నాడు. వీళ్ళు హోటల్ కూడా షా తాగుతారు, బిస్కెట్ తింటారు, ఇంకా మళ్ళీ వస్తున్నారు అన్నారు. ఆడు పోగానే నెల్లి అవుతుంది, ఆ నెల్లి కాగానే ఇంకా మారుతున్నారు. ఆ కంపెనీ ఎందుకు పిలుస్తున్నారు, ఆ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? 20 తారీఖు ఉద్యమకారులు అంట, ఇలా కళాకారులు, వాళ్ళు వీళ్ళు అరే ఇవన్నీ ఎందుకని? ఆయన తెలంగాణ ఏర్పడక ముందు 2014 కంటే ముందు ఉన్న ప్రజా సంఘాలను లెక్కలు తీసుకోండి మీరు. ఐక్యకార్యాచరణ కమిటీ ఉంది, యునైటెడ్ ఫ్రంట్ ఉంది, ప్రజా ఫ్రంట్ ఉంది, టఫ్ ఉన్నది, దాదాపడ్డ తెలంగాణ. ఇప్పుడు ప్రొఫెసర్ కేశవరాజు వేదిక, కొండలక్ష్మణ బాబు వేదిక, తోట హనుమాన్ గారి వేదిక, ఆకుల భూమయ్య వేదిక. అది తోట ఆకుల భూమితో వచ్చింది, తోట హనుమాన్ బతికే ఉన్నారు కానీ ఇంకా వాళ్ళని తీసుకోండి. పాసమని కూర్చోబెట్టుకొని సలహా అడగండి, తోట హనుమాన్ గారిని కూర్చోబెట్టుకొని సలహా అడగండి, అన్నలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని సలహా అడగండి, విమలక్కని కూర్చోబెట్టుకున్న పక్క ఏం చేస్తున్నారు నాయన? ఏమనంటే మీ కమిటీ ఏం కమిటీ? మీ కమిటీకి ఖచ్చితంగా మనము రేపు ఏమేమి 20 తారీఖు నాడు ఏమేమి వాళ్ళను కమిటీకి మాత్రం మేము తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సంస్థకి వెళ్ళి ఒక రికమెండేషన్ ఇస్తామన్నా. ఇచ్చినాక వాళ్ళు ఏం తెలుస్తారు? ఇప్పుడు ఆయన పొద్దుగా మేము మనం అందరం ఉన్నాం, మాకు ఎవ్వరు ఏం చెప్తలేరు అని అద్దెకి దగ్గర చెప్పిపోయిండు. ఇటుకొచ్చి ఎవరేం చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు పాపం? ఆయనకైతే నువ్వు చెప్పిన ఆయనకు శివుని ఇవ్వడవు, చైర్మన్కు శివుని వాడతలు, చెప్పినా శివుని ఇవ్వడవు చైర్మన్కు. మరి ఎన్నటువంటి మనం చెప్పాలి కదా. ఖచ్చితంగా ఈ నోటి మాటలు కాకుండా ఒక లెటర్ పెట్టి ఇవి ప్రధానమైన డిమాండ్స్: 250 గజాలు, పెన్షను, కార్పొరేట్ వైద్యం, పెన్షను, హెల్త్ కార్డు, తామర పత్రం. ఇంకోటి ఎవరైనా పిల్లలు ఉంటే, వాళ్ళ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చదువు. ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం చిన్న పిల్లలు ఏం లేరు, ఆ కుటుంబాలకు ఇలా ప్రతి విషయంలో. ఇంకా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అక్కడక్కడ కేసులు ఎఫ్ఐఆర్ అయ్యి మా కుటుంబాలలో ఉద్యమకారులు చనిపోయిండ్రు. మా అరుణోదయ సీన్ అంటే చనిపోయిండు. అరుణోదయ సీన్ నగరికల్ అన్న సీన్ అని తెలిసి మన సీన్ చనిపోయిండు. సీన్కి ఒక్కడే కొడుకు, సీన్ వాళ్ళ భార్య కూడా చనిపోయింది. ఆ పిల్లగానికి ఎవరు లేరు, ఇటు నానమ్మ వాళ్ళు లేరు, అటు అమ్మమ్మ వాళ్ళు దగ్గర లేరు వాళ్ళకి, ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి. ఆ పిల్లగాడు ఇక్కడ వచ్చేసి 12,000 ఇక్కడ నౌకరు చేసుకుంటున్నాడు ఆ పిల్లగాడు ఓల్డ్ సిటీలో. అంత దారుణమైన పరిస్థితులు. అమరవీరుల కుటుంబాలే ఉన్నాయి, ఉద్యమకారుల కుటుంబాలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం చేసి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కళాకారులు, చాలా మంది కళాకారులు చచ్చిపోయారు. ఆ కళాకారుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎంతసేపు నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నా, మా జానకి రెడ్డి గారు ఉన్నారు, ఇప్పటిదాకా మిత్రులు ఉన్నారు, నేను ఎంతసేపు కూడా చూస్తున్నా, రాగానే మైకి దొరకంగానే మా ఉద్యమకారులకు ఏమిస్తావు. అరే సచ్చినోడి గురించి చెప్పారంటే బతుకున్నోడికి ఏమిస్తారు అన్న? తిందా సస్తున్నాం కదా మనమైతే. ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు ఉద్యమకారులు. నిజంగా చెప్తున్నాం, బాధ అనిపిస్తుంది. ప్రజా సమస్యల గురించి లేదు. ఎంతసేపు 250 గజాలు ఎపిసోడ్ ద్వారా నీ కాల్ముక్త జరిగి బాంచని కాల్ముక్త అని తిరుగుతుండ్రు. గిదా మనం చేస్తున్నది, గిదాని కోసం ఆ తెలంగాణ తెచ్చుకున్నది, దీనికోసం మనం జైలు పోయింది. ఒక ఆయన అంటే మూతి బట్ట కట్టుకొని ఉద్యమం చేసినా, నువ్వు ఏ ఉద్యమంలో పనిచేసావు నన్ను అడిగిండు. సరే నాయన, నువ్వు మూతికి బట్ట కట్టుకుని ఉద్యమం చేస్తే ఆయన పోలీసులు పట్టుకపోయినట్టు, అలా కొడుకుని పట్టుకపోయినట్టు. మూతికి బట్ట కట్టుకుని ఉద్యమం చేస్తే గద్దార్ తోటి అలా కొడుకు ఫోటో దిగితే ఆయన చెప్పుకుంటాడు ఒక ఆయన. ఇదే డాక్టర్ చెరుకు సాకర్ నగరికల్ అరెస్ట్ చేసినప్పుడు, పీడీ యాక్ట్ పెట్టిన అరెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని పుంజాల జైలుకు తరలించాలని వాడపల్లి దాకా తీసుకుపోయిండు. మమ్మల్ని జైలు అంచులకు తీసుకుపోతే అప్పుడు సరే, ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్నాడా, ఇలా మంత్రి అయినా హరీశ్వరరావు, బిడ్డ వాళ్ళని అక్కడ తీసుకపోతే మాత్రం మేము వదిలిపెట్టాం, ఆంధ్రలో మా పిల్లలకి మీద ఏం జరిగినా మేము వదిలిపెట్టాం బిడ్డ అంటే, అప్పుడు తీసుకొచ్చి మనం దేవరకొండ సబ్ జైలు పడింది. వీలే చేసిండ్రా? నిజంగా చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, ఉద్యమకారులు వేదికదారుని రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, నిజమైన ఉద్యమకారులు పక్కకు ఉంది, పైరవకారులు మాత్రం ముందు ఉన్నారు. నిజమైన ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? కోదండ రామ్ గారు చెప్తారు, అందరికి వస్తుంది. అందరు అంటే మేము పోయినాం. పోతే ఆయనకి ఏంది, జనసమితులు ఉన్నోడు కావాలి, ఆయన జనసమితులు ఉన్నోడు కావాలి, జేఏసీలు ఉన్నోడు కావాలి. ఆయన జేఏసీ ఏంది? తెలంగాణ ఉద్యమకారుల జేఏసా? ఎవరు మాట్లాడు దీని మీద? ఆయన పొలిటికల్ జేఏసీకి చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీకి చైర్మన్ కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరు కోదండ రామ్?
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పొలిటికల్ తెలంగాణ పొలిటికల్ జేఎస్కి చైర్మన్, ఉద్యమకారుల జేఎస్కి చైర్మన్ కాదు కోదండరామ్. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఆయన వెనక నుండి రామ 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 కోదండరామ అన్నోనికే జై అంటాడు. నీకెందుకంటాడమ్మా? నువ్వెవరు, అన్నవరు, అన్న ఢిల్లీలో పోయి దీక్ష చేసినని చెప్తున్నాడు. అప్పుడు చేసిండే బాబాయ్, నాకు ఇప్పుడేం సంబంధం, ఆయనతో నాకేం పని. ఇది మాట్లాడినాం అనుకో, సాయిరామ్ వెకిల్గా మాట్లాడుతుండు భయ్, ఉన్నది మాట్లాడద్దు. పొలిటికల్ అది ఆగండా. పొలిటికల్ జేఎస్కి చైర్మన్, ఉద్యమకారుల జేఎస్కి చైర్మన్ కాదు. ఇందులో మనం ఏమంటే ఉద్యమకారులు అందరం కూర్చొని, నిజమైన ఉద్యమకారులు అందరం కూర్చొని, ఈరోజు డాక్టర్ చెరుకు దగ్గర వచ్చేది ఉండే, ఆయన మళ్ళీ వేరే పని ఉందని పోయిండు. అయితే నేను ప్రతి విషయాన్ని కూడా ఒకటే చెప్తున్నా, ఉద్యమాన్ని నడపాలి అంటే మనం అందరం కలిసి కట్టుకుంటే ఉద్యమం నడుస్తుంది. పూటకో సంఘం, గంటకో సంఘం అంటే మాత్రం ఏది నడవదు. ఈ రోటి కాడ ఈ పాట, ఆ రోటి కాడ ఆ పాట పడితే ఆఖరికి మనమే ఆగమవుతాం. ఒకటే ఎజెండా మీద ఉండి అందరం కలిసి ఇది ఈ లెక్కని ఒక పేపర్ మీద రాసి కమిటీకి ఇవ్వాలి. ఆ కమిటీకి ఇష్టం దిక్కులు అంటే పోతున్నట్ట, కూర్చుంటారంటే వస్తున్నట్ట. గట్టెట్లా అంటే ఎవరు చెప్తలేరు పోయి మాకేం చేయాలి, అద్దెకి దగ్గర అంటున్నాడు. ఏం చేయాలిగా? ఇట్లా తయారయ్యారు. ఇకనైనా తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితికి వెళ్ళి క్లారిటీగా క్లియర్గా మేము లెటర్ రాసి 20 తారీఖు నాడు సబ్మిట్ చేస్తాం. దాని మీద ఇస్తారా సస్తారా ఏమైతే అనేది పక్కకు పెడితే అన్న ఒక ఆఫర్ ఇచ్చిండి ఇప్పటిదాకా. రాజుబాయికి ఇట్లా వేయడంగా ఇబ్రాంపట్నం మధ్యలంగా ఉన్నది, మొత్తం భూమి ఉన్నది, భూదాన్ భూమి ఉంది, యాద్దాం పట్టుకుడిసాలని చెప్పిండు. ఏదొచ్చు ఇప్పుడు అదే ఇంకొక పేరు చెప్పిండు, రాజేందర్ రెడ్డి పేరు. అక్కడ కూడా ఆయన పెద్ద సామ్రాజ్యం ఉంది ఆయనది. అదొక అక్కడ సామ్రాజ్యం ఉన్నది. ఒక్కొక్కరు లెక్కలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు ప్రజా సమస్యల మీద, ఇటు మన సమస్యల మీద కొట్లాడుకుంటూ తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితిని ముందుకు నడిపిస్తాం. ఇక ఇంకా కొన్ని అపోహలు ఉండొచ్చు, అయా ఆయన గట్టుపోతుండు ఈయన గిట్టుపోతుండు అనేది. క్లారిటీగా ఒకటే చెప్పినాం, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారులకు మేము మద్దతు పలుకుతామన్న వాళ్ళు ఏమంటే మేము ఖచ్చితంగా పనిచేస్తామని, కలిసి పనిచేస్తామని ఆ రోజు కూడా చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. అది ఎవరైనా కానీ మేము ఒకటే చెప్పినాం, మా వర్గాలను చంపే పార్టీతోటి మాకు సంబంధం లేదు, మా వర్గాలను అణచివేసే పార్టీలతో మాకు సంబంధం లేదు. కతిమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఎవరు జై తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇప్పటిదాకా అక్క అన్నది ఏమన్నది, ఢిల్లీలో ధర్నా చేద్దాం. మనం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి మనకి ఏమైనా ఇచ్చేది ఇళ్ళ స్థలాలు? ఇళ్ళ కూడా కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మన వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. రిక్వెస్ట్ వాళ్ళకి చెప్తున్నాం. అంటే రాహుల్ గాంధీకి ఇవ్వచ్చు మేము అదే ఢిల్లీ, అరే తెలంగాణ సమస్య ఢిల్లీ ఎందుకు పెట్టారు, జంతర్ మంతర్ దగ్గరికి రానిగాడు, అది వదిలిపెట్టి మనం ఢిల్లీలో ధర్నా చేద్దాం. సరే అలా అందరూ రాహుల్ గాంధీ అని అందరూ అన్నారు. అయితే నేను రాహుల్ గాంధీని కూడా అతి త్వరలో నేను పాశమణితో మనం మాట్లాడడం జరిగింది. వీళ్ళతోటి కాదన్నా మీనాక్షి నటరాజన్ పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గర తగలబడిపోదాము, వీళ్ళు నువ్వు వస్తే మాత్రం నేను తిడతారన్నా అని చెప్పిన. నేను పొంద మీద పూలు చల్లని మన్ను చల్లుతారని చెప్పిన పాశమనకు నేను. ఎందుకంటే అందరు బయట నువ్వు పెద్ద దిక్కు, అందరిని గుర్తుపెట్టేటోడు కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మనము ఒక కమిటీ వేసుకొని రాహుల్ గాంధీ దృష్టికి కూడా దీన్ని తీసుకుపోదామని చెప్పేసి అందరికి తెలియజేస్తూ, మీరందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు అవునన్నా ఎవరిని కలుసుదాం, మనం తీర్మానం చేసుకోలేదన్నా ఏ విషయం వల్ల రాసిందన్నా నన్ను అన్న నేను చెప్పినాకనేనా అన్న, నేను చెప్పినాకనే ఫస్ట్ దీన్ని తీర్మానం ఉందో ఇట్లా చేసి లెటర్ మీద రాస్తాం మనం, పేర్లు తయారు చేసి. నేను ఏమైందంటే ఇది ఒక అంశంగా తీసుకొని మనం రేపు 20 తారీఖు నాడు రాష్ట్ర కమిటీని కలుస్తున్నాము. ఆ కమిటీని కలిసినప్పుడు అందరం సంతకాలు పెట్టి విన్నానని తక్షణమే బేసత్తుగా తెలంగాణ ఉద్యమకారుడుగా కాబట్టి ఆయన ఇది పెట్టాలని చెప్పేసి ఒక మెమోరాండం అక్కడిద్దాం. ఇక్కడిస్తే మన మీద తీర్మానం చేసుకుంటే ఏముంటుందన్నా, ప్రిపేర్ చేసినాక అక్కడ ఇద్దాం.
అన్న మనము ఇచ్చేటప్పుడు దానికి ఆ కమిటీ ముందల ఈ ఉద్యమకారులు ఇళ్ల స్థలాల సమస్య అన్ని సమస్యలు ఉంచుకుంటూ ఇళ్లకు సంబంధించిన విషయం కూడా అక్కడ కమిటీ ముందర పెడదాం. అన్న ఆయన తెలంగాణ కోసం కొట్లాడినాడు, ఆయన 250 కోసం కొట్లాడతాడు. ఇన్నాను ఖచ్చితంగా ఇడిచిపెట్టండి, ఆయన ఏముంది ఆయన చేయి లేదు, ఆయన ముట్టి కడుకోనికి వస్తలేదు, ఇవాళ పరిస్థితి అట్లా ఉంది, ఆయన చెవులు పడతలేవు, నడువస్తలేదు, అలాంటి వాళ్ళని నిర్బంధించేది ఎందుకన్నా అని చెప్పేసి మాట్లాడదాం దాని మీద. ఈ విషయంలో ఇప్పుడు మనం తీర్మానం అంటే మనం మనం ఈడ ప్రెస్ ముందర తీర్మానం చేస్తాం. మన కమిటీకే ఇద్దాం డైరెక్ట్. అవసరం అనుకుంటే తెలంగాణ హోంశాఖ మంత్రి రేవంత్ 20వ తారీఖు నాడు మనం అందరం కలిసి మన సమస్యలతో పాటు ఇన్నకు సంబంధించినటువంటి మెమోరాండం కూడా ఆయన దేశంలో విడుదల చేయాలని చెప్పేసి కూడా దాన్ని కూడా ఇద్దాము. అది తీర్మానంలో ఆచరణలో పెట్టుకున్నాము. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం నుంచి ఉన్న వ్యక్తి అన్న మణికేశ అంటే మారోజు మీరన్న కంటే మారోజు మీరన్న బెల్దిల తెక్క కంటే ముందు భువనగిరి ప్రాంతం నుంచి ఉద్యమం స్టార్ట్ చేసిన ఇన్నని మర్చిపోతలేము. ఇన్నని కూడా ఆ రోజు కమిటీలో ఇవ్వాలని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కమిటీకి ఒక తీర్మానం ఇద్దాం. సబ్జెక్టే ఈ ఉద్యమానికి సంబంధించి అన్నాను ఒక నిమిషం. ఈ 250 గజాలు, పెన్షను, హెల్త్ కార్డు, తామర పత్రం, కేసులు లేని వాళ్ళని కూడా ఆ సంఘాల ఎజెండాను బట్టి బేషరతుగా కేసులు లేని వాళ్ళని కూడా గుర్తించాలి. కేసులు ఎఫ్ఐఆర్ లేవు కొంతమందికి, వాళ్ళని కూడా గుర్తించాలి. ఆ సంఘ సభ్యులతో చర్చ నడపాలి. ఒక్కొక్క సంఘానికి ఇద్దరిని పంపాలి. గాలిగా రండి రండి అని చెప్పేసి తీసుకుపోయి అలా తీసుకుపోయి మన అన్న గొర్రెలందుకి ఎవరు చెప్పిందో ఎవరు ఇంటలేడు. ఖచ్చితంగా మనము ప్రతి సమస్యను కేసులు కానున్న దాని మీద, అమరవీరుల కుటుంబాల మీద, అమరులైన వాళ్ళ కళాకారులు, అమర కళాకారుల మీద, ఉద్యమకారులు ఎవరైతే అమరులైందో వాళ్ళ మీద కూడా అన్ని చర్చ చేసి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ తయారు చేసి ఖచ్చితంగా మేము రేపు 20వ తారీఖు నాడు కమిటీకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిటీ సభ్యులు ఆ రోజు అందరూ పాల్గొంటారు. అన్న అంశమైన మాతో పాటు కూడా మీరు పాల్గొనండి. అన్న మీరు ఖచ్చితంగా అన్న అందరం కలిసేసి ఇద్దాం. వాళ్ళు మాట్లాడినలా మాట్లాడకుండా అసలు దండం పెడతాను ఆయన అని చెప్పేసి ఆ లెటర్ ఇచ్చి బయటకు వచ్చి ఆ మీడియా ముందు ఆ లెటర్ విడుదల చేద్దాం. అంతేగాని ఆయన చర్చ నడుపుతలేదో చేస్తున్నాం మాత్రం అసలు మేము ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ కాని వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులు నేను నా ఎమ్మటి ఒక 20 మంది ఉన్నారు. 20 మంది నన్ను ఒక్కనారు చేసింది. మరి కట్టిన 19 మంది ఎక్కడ పోవాలి? ఆ 19 మంది న్యాయం ఎట్లా జరగాలి? కట్టెలు తెచ్చివాడు ఎక్కడ పోవాలి, గిన్నెలు తెచ్చివాడు ఎక్కడ పోవాలి, పొయ్యిరాలు తెచ్చివాడు ఎక్కడ పోవాలి, మంట పెట్టినోడు ఎక్కడ పోవాలి, వన్యవాడు ఎక్కడ పోవాలి, తింటేందుకు వచ్చినోడే మునగాల? ఫోటోలు పొందించిన ఉద్యమకారుడు ఇవన్నీ సమకూర్చి వండి పెట్టినోడేమో పక్కకుండాలా? వంట వరకు జరిగింది, ఎవరు తెచ్చిండు, కట్టెల వాడు తెచ్చిండు, పిడికల వాడు తెచ్చిండు, మంట వాడు పెట్టిండు, టెంట్ వాడు వేసిండు, వాడు నిజమైన ఉద్యమకారుడు. ఫోటోలు పొందలు వేసిన రాజకీయ నాయకులు కాదు నిజమైన ఉద్యమకారులు అని చెప్పి నేను తెలియజేస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు, నేను చాలా ఉద్యమం చేసిన. ఏడ చేసినారా నాయన నువ్వు ఉద్యమము? తెలంగాణ జై తెలంగాణ మీద రాళ్ళు వేపించాం. బాడు కావాలి మీరు. ఇలా ప్రతిపక్షం రాగానే రేవంత్ రెడ్డి లంగా అంటావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం మిగిలావు చెప్పు. అది శాత కాదు కానీ ఇది మాట్లాడే శాత. ఇలా ఒక సభ పెట్టిండు ఆయన కేటీఆర్. ఏంది నిరుద్యోగ పేరే ఏందన్నా? నిరుద్యోగుల గురించి ఒక సభ పెట్టినాను పెద్దది. మరి ఉద్యోగం నువ్వు ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్నప్పుడు మరి ఎందుకు రావాలి ఉద్యోగాలు? ఎందుకు నువ్వు ఐటీ మినిస్టర్ ఉన్నావు కదా, నువ్వు అంత నీ చేతుల్లో ఉంది కదా. అంటే కేవలం వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల ఒక ఆలోచన విధానాన్ని మార్చే పాత్రలో ఉన్నారు. ఇలా ఏమైనా ఈ దూర మారి ఆ దూరం వచ్చిండు. మనోడు సుఖరామార్త రాసిండు, ఎల్మదూరతో వేయలేక రెడ్డి దూరం తెచ్చుకుంటే ఎగబడితే అంతున్నాడు ఎనిమిదో రేవంత్ రెడ్డి అంట. ఈ దూరం పోయి ఆ దూరం వచ్చిండు, ఎల్మదూర పోయి రెడ్డి దూరం వచ్చిండు, అంతే, ఏం మారలేదు. ఖచ్చితంగా ఉద్యమం చేయాలంటే మన ఇళ్ల స్థలాలు అందరికి న్యాయం జరిగేంత వరకు ఎవరు ఉద్యమం ఆపినా, ఎవరు కాంప్రమైజ్ అయినా తెలంగాణ అమర విలాసాల సమితి మేము నలుగురు ఉన్నాం, మేము పోరాటం చేస్తాం. కానీ దానికి వెనకవేయలేదు. మా ఎమ్మటి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. దానికోసం మరి రేపు ఆ నివేదిక తయారు చేసే బాధ్యత అన్న ఒక్క నిమిషం. ఆ నివేదిక తయారు చేసే బాధ్యత మా గౌరవనీయులు మా మల్లవర శ్రీనివాచార్య గారు దాని మొత్తం నివేదిక తయారు చేసి 20వ తారీఖున కంప్లీట్ ఆయన అందజేస్తారు. నేను కూడా వస్తారు, ఆయన అందజేస్తారు. దాని నాకు ఒకరికి బాధ్యత పడితే వాళ్ళు చేస్తారు కాబట్టి
ఖచ్చితంగా అందరూ ఆధ్వర్యంలో అందరం పోదాం, ఒకటేసారి పోదాం అందరం పోయి నువ్వెక్కి నువ్వు ఎక్కిద్దాం ఎట్లా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.